క్షేత్రము కూడా అంత గొప్పదై ఉండాలి. దాని వలన ఆవిడికి భంగపాటు కలగకూడదు. ఉత్తరోత్తర ఆవిడ శంతనుడి భార్య కావాలి. పరాశర మహర్షికి మాత్రం కారణజన్ముడు కలగాలి. అందుకని ఆవిడ ఆ సమయంలో పరాశక్తి పరాశర మహర్షి ఎందు కామ ప్రచోదనాన్ని కల్పించి అసలు 9 నెలలు గర్భం వహించవలసిన అవసరం లేకుండా సద్యగర్భంలో పూర్ణ వైరాగ్యంతో పుడుతూనే వేదాంగములు పురాణములు అన్నీ తెలిసిన వాడిగా పుట్టాడంటే పరాశర మహర్షి యొక్క వైభవం అటువంటిది. అటువంటి కొడుకుని పరాశర మహర్షికి పుట్టేటట్టుగా పరాశక్తి చేసింది. అలా చేసింది కాబట్టి ఇవాళ మనకి వేద విభాగం జరిగింది. అష్టాదశ పురాణములందే, బ్రహ్మసూత్రములందే, భగవద్గీత అందింది. వ్యాసుడే లేకపోతే ఇవి లేకపోతే మిగిలిన గురు పరంపర ఏం చేస్తుంది? ఎవరేం చెప్తారు? మీరు ఎవరేం చెప్పినా ఇందులోంచే చెప్పాలి. ఇవన్నీ చెప్పిన వాడెవరు? వ్యాస భగవానుడే. అటువంటి వ్యాస భగవానుడి జన్మించడానికి మహర్షుల మనసులో అమ్మవారు అప్పుడప్పుడు కదుపుతూ ఉంటుంది. ఎందుకు కదుపుతుందంటే అందుకే వాళ్ళ మనసు ఎప్పుడు కదులుతుందో, ఎందుకు కారణజన్మలు పుడతారో ఎవ్వరికీ తెలియదు. ఇది అమ్మవారి సంకల్పాన్ని ఉద్దేశించి ఒక్కొక్కసారి వాళ్ళ మనసు కదులుతుంది. ఇప్పుడు అంతటి మహాత్ముడు పుట్టాలంటే అటువంటి మహాత్ముణ్ణి కనగలిగినటువంటి తేజస్సు ఉన్నవాడు ఎవడో ఒక్కడే ఉంటాడు లోకంలో. అటువంటి మహాత్ముడు పరాశరుడు. ఇప్పుడు అటువంటి మహాత్ముడైనటువంటి పరాశర మహర్షికి కొడుకు పుడితే తప్ప వేద విభాగం చేసేవాడు లేడు, అష్టాదశ పురాణాలు ఇచ్చేవాడు లేడు, బ్రహ్మసూత్రాలు ఇచ్చేవాడు లేడు, లోకానికి సంప్రదాయం చెప్పేవాడు లేడు, కలియుగంలో ఉన్న ఆయుర్దాయానికి సరిపడేటట్టుగా వేదం చదువుకునేటట్టు అనుగ్రహించగలిగిన మహాపురుషుడు లేడు. ఇవేవీ లేకపోతే అసలు సనాతన ధర్మమే లేదు. ఎందుకంటే వేదమే ప్రమాణం కనుక. ఇటువంటి మహాపురుష జననం పరాశరుడి వలన మాత్రమే కలగాలి. ఒక్క పరాశర మహర్షి ఎందే పుట్టాలి. ఇప్పుడు పరాశర మహర్షి ఎందు పుట్టాలి అంటే ఆయన మనసు నిలబడడానికి ఆ క్షేత్రము కూడా, ఆ స్త్రీ కూడా కారణజన్మురాలై ఉండాలి. ఇప్పుడు నేను మళ్ళీ దేవీ భాగవతమో భారతమో చెప్పట్లేదు కాబట్టి నేను ఇప్పుడు ఆ యోజన గంధి జన్మ వృత్తాంతం గురించి వెళ్లే ఉద్దేశంలో లేను. మీకు వ్యాస జననం మాత్రమే నేను పరిమితం చేస్తాను. మత్స్యగంధి కూడా కారణజన్మురాలు. అందుకే ఆవిడ చాప కడుపులోంచి వచ్చింది. ఆవిడే సామాన్యమైన స్త్రీ కాదు. ఆవిడ పడవ నడిపేటటువంటి వాడి కూతురుగా పెరుగుతోంది కాబట్టి అలా ఉంది. కానీ అటువంటి స్త్రీ యందు కామ ప్రచోదనం అయ్యేటట్టుగా చేస్తే తరువాతి కాలంలో ఆవిడ వల్ల కురువంశం అంతా కూడా నిలబడాలి. ఆవిడ వల్ల మళ్ళీ శంతన మహారాజు గారు వచ్చి ఆవిడ్ని స్వీకరించాలి. స్వీకరించి మళ్ళీ చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు ఆవిడ కడుపున పుట్టాలి. మళ్ళీ చిత్రాంగదుడు మరణించాలి. విచిత్ర వీర్యుడికి అంబాలిక భార్యలు కావాలి. వాళ్ళకి సంతానం లేకుండా ఉండాలి. మళ్ళీ వాళ్ళకి కారణం జన్ములైనటువంటి వారు మళ్ళీ వ్యాసుడి వలన జన్మించాలి. ఇంత గొప్ప కథ నడవాలంటే పరాశర మహర్షి వలన మాత్రమే పుత్రుడు కలగాలి. పరాశర మహర్షి యొక్క దృష్టి ఎవరి మీద పడితే వాళ్ళ మీద కామప్రచోదనం అవ్వదు. దానికి తగిన కారణజన్మురాలైతే తప్ప ఆయన తేజస్సుని వహించగలిగిన క్షేత్రం కాదు. అంత గొప్ప తేజస్సుని వహించాలంటే ఆ క్షేత్రమునకు శక్తి ఉండాలి. మీరు తీసుకెళ్లి చవిటి నేలలో విత్తనాలు వేశారనుకోండి, మొక్కలు మొలుస్తాయా? రాతి మీద తీసుకెళ్లి గింజ పెట్టి నీళ్లు పోస్తే మొక్కలు ఏమదు. సుక్షేత్రమై ఉండాలి. క్షేత్రము కూడా అంత గొప్పదై ఉండాలి. దాని వలన ఆవిడికి భంగపాటు కలగకూడదు. ఉత్తరోత్తర ఆవిడ శంతనుడి భార్య కావాలి. పరాశర మహర్షికి మాత్రం కారణజన్ముడు కలగాలి. అందుకని ఆవిడ ఆ సమయంలో పరాశక్తి పరాశర మహర్షి ఎందు కామ ప్రచోదనాన్ని కల్పించి